నా పేరు అనుముల మహేందర్, మాది కరీంనగర్ దగ్గర గోపాల్పూర్ గ్రామం. నేను గత ఒక 7 సంవత్సరాల నుంచి బెండకాయ విత్తనాలు పెట్టడం జరుగుతుంది. ఎన్నో వెరైటీలు పెట్టినా గత 7 సంవత్సరాల నుంచి ఒక 8 వెరైటీలు పెట్టినా అని ఏ వెరైటీ కానీ నేను చూసినప్పుడల్లా ఇప్పుడు ఉన్న వెరైటీలలో ఈ రవి సీడ్ అని మొన్న నేను 45 డేస్ కింద పెట్టాను. రవి సీడ్ వాళ్ళది కాకతీయ వెరైటీ. ఏ కంపెనీ అండి? రవి సీడ్ వాళ్ళది కాకతీయ వెరైటీ. ఇప్పటికీ 10-12 కటింగ్లు అయినాయి. ఈ కాయ ఎట్లా అంటే నేను ఇంతకుముందు పెట్టిన కాయలేమో చాలా లావుగా దొడ్డుగా వచ్చేవి. ఇది మాత్రం ఈ వెరైటీ సన్నగా పొడుగ్గా తెంపడికి అలకగా ఏ కైకిలు వచ్చినా కూడా పడ్డలా ఇది ఏం కాయ, ఇది మంచిగా ఇరుగుతుంది. ఇన్ని రోజులు పెట్టిన కాయలు అసలు ఒక్క కాయ కూడా ఎక్కడ ఇరగలేదు సరిగా. నువ్వు ఇంతకుముందు పెట్టిన వెరైటీలు కూడా ఇంత బాగాలేవు. ఇప్పుడు ఇది ఏంది ఇట్లా చెక్ మనగానే నాకు అసలు గ్లౌజులు లేకుండా తెంపేస్తున్నాం మేము. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ బెండకాయ. మాకు మార్కెట్లో కూడా ఇట్లా ఓడుతున్న సన్నగా ఉంది కాబట్టి కవర్లు అందుకుంటారు. ఏ రోజు కూడా నా బెండకాయ ఇప్పటివరకు మార్కెట్లో ఆగలేదు. నేను ఒకటి వెరైటీ ఏం చెప్తున్నానంటే ఈ రవి సీడ్ వాళ్ళది కాకతీయ ఖచ్చితంగా రైతులకు ఒకటే విషయం చెప్తున్నా, 100% ఇది మనం పెట్టుకోవడానికి మంచి వెరైటీ బెండ. ఇదంతా బిజినెస్ సార్ రోజు డే బై డే. దీనిలో మనకు ఇంతకుముందు ఏంటంటే పసుపు రోగము, పల్లాకు రోగము, ముడత రోగము అట్లాంటివి వచ్చాయి ఈ బెండలో? ఇందులో వచ్చినాయి సార్. వచ్చినాయి అంటే ఇంట్లో రాలే వెరైటీలే ఇంతవరకు. ఇది ఎట్లా అంటే అసలు ఇది పొలం అడుగు సార్. యాక్చువల్లీ అసలు ఇది ఉంటుందో పోతుందో అనుకున్నా. నా మోకాల మంటి వాటర్ ఉండే ఇందులో. మోకాల మంటి వాటర్ ఉంటే నేను మెల్ల కాలువ చేసి ఇంట్లోకి వెళ్ళి తీపిచ్చిన. అయినా కూడా ఎలాంటి రోగం లేదు. రోగాలు కూడా తెగుళ్ళ కూడా తట్టుకుంది ఇది మొత్తం. వర్షాలు అసలు ఎంత రోగం వస్తుంది పోతుంది వర్షం. నాతో పెట్టిన బెండకాయలు మొత్తం అన్ని పోయినాయి. ఇది ఒక 2 మళ్ళీ కూడా బెండ పెట్టిన. ఆ 2 వెరైటీలు పోయినాయి. ఈ ఒక్క వెరైటీ మాత్రం తట్టుకుంది. వెరైటీ సూపర్ వెరైటీ. రైతులు చెప్తున్నా ఖచ్చితంగా రవి సీడ్ వాళ్ళది ఖచ్చితంగా ఈ బెండ పెట్టండి, మీకు నష్టం అయితే జరగదు. నేను లైవ్ చూసినా కాబట్టి దీని గురించి మీకు చెప్తున్నా. మనకు అధిక వర్షాలను తట్టుకుంది, తర్వాత అధిక వర్షాలను తట్టుకుంది. ఇప్పుడు చలికి కూడా వెళ్తుంది బెండ సార్. చలికి అసలు బెండ వెళ్ళదు, చలికి కూడా మంచిగా వెళ్తుంది బెండ. నేను ఇప్పటికే నాకు ఊళ్ళో నేను ఒక 10 ప్యాకెట్లు ఇప్పించిన రవి సీడ్. వాళ్ళకు కూడా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నా, వాళ్ళు కూడా మంచిగా ఉండాలని కోరుతున్నా. ప్రతి రైతుకు చెప్తున్నా రవి సీడ్ బెండ ఖచ్చితంగా విత్తనం నాటండి. మార్కెట్లో కూడా అధిక ధరకు పలుకుతుందండి, కోతలు ఎక్కువ అండి, ఈజీ కటింగ్.